దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను, మరి అలాగే మీ సంఘములను, పరిచర్యను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుడులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేయకముందు ఒక ప్రత్యేక కీర్తన ద్వారా దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగుదాం. స్తుతులపై ఆసీనుడా, స్తోత్రించెదా నిన్ను. స్తుతులపై ఆసీనుడా, అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిక. అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిక. స్తుతులపై ఆసీనుడా, స్తోత్రించెదా నిన్ను. స్తుతులపై ఆసీనుడా. శిల వంటి నాదు జీవితం మార్చినావు ఇల శిల్పముగా. శిల వంటి నాదు జీవితం మార్చినావు ఇల శిల్పముగా. శిల్పమైనా నన్ను నిలిపినావు జీవమిచ్చి నీ రూపంలో. శిల్పమైనా నన్ను నిలిపినావు జీవమిచ్చి నీ రూపంలో. అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిక. అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిక. స్తుతులపై ఆసీనుడా, స్తోత్రించెదా నిన్ను. స్తుతులపై ఆసీనుడా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడు ఎవడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మౌనుదురా, సర్వశక్తిమంతుడా, స్తుతిపాత్రుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతి మీకే స్తోత్రాలు. ఇదిగో తండ్రి, చదివిన వాక్యాన్ని దీవించండి ప్రభు. అలాగే బిడ్డల హృదయాల్లో ప్రభు వాక్యాన్ని నాటి వాక్యానుసారంగా జీవించడానికి, ఫలించడానికి, బిడ్డలు ఆశీర్వించబడటానికి సహాయం చేసి నడిపించండి. మీ సన్నిధికి అంది మాపై కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మీ వాక్యం వినాలి మేము ఆశపడుతుండగా అయ్యా నన్ను బలపరచండి, మీ వాక్యంలో స్థిరపరచండి, సిలువ చాటును మరుగుపరచండి. మీరే ప్రతిష్ఠిత కనపరుచుకొని మాతో మాట్లాడమని నజరుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హృదయం గురించి వ్రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడు ఎవడు. అంటే హృదయంలో ఉన్నటువంటి వ్యాధిని కానీ
హృదయంలో ఉన్నటువంటి ఘోరమైన స్థితి కానీ, హృదయంలో ఉన్న మోసకరమైన స్థితిని కానీ గ్రహించగలవాడెవడు అంటాడు. కనుక కొంతమందికి వారి హృదయంలో ఉన్నటువంటి స్థితి తెలుస్తుంది, కొంతమందికి వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళకి తెలియదు, ఒక నిస్సహాయ స్థితిలో ఉంటారు. కనుక దేవుని వాక్యం చేత ఎవరైతే నింపబడతారో వారు వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడతారో వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళ హృదయ స్థితిని గ్రహించగలరు. కనుక మొదటిగా ప్రేమిరుడా హృదయం అనేది ఎలాగుంది అనేది గ్రహింపు కావాలి. ఎవరికి వాళ్ళు ఏమనిపిస్తుందంటే నేను కరెక్టే అనిపిస్తుంటుంది, నేను అన్నీ కూడా పర్ఫెక్టే అనిపిస్తుంటుంది. కానీ వాక్యాన్ని మనం చూసి దానిలో సరి చేసుకొని చూసినప్పుడు, వాక్యానుసారంగా జీవితం ఉందో లేదో సరిచేసినప్పుడు వాక్యం మనకు చూపిస్తుంది మన కరెక్టా కాదా. కనుక వాక్యం చదవడం చాలా ఇంపార్టెంట్. అది గ్రహింపునిస్తుంది, అందుకని పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. నీ వాక్యము నా పాదములకు దీపము అంటే మనం చీకట్లో నడుస్తూ ఉంటే ఈ వాక్యం ఏం చేస్తుందంటే మన హృదయాన్ని సరి చేస్తుంది, గ్రహింపు కలగజేస్తుంది. కనుకనే ప్రియమైన అది మనుషులకు రెండు రకాలు. ఈ హృదయ స్థితి ఏంటంటే రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకటి ఏంటంటే తమ స్థితి తమకు తెలిసిన వారు ఉంటారు. రెండవది మనుషులు తమ స్థితి తమకు తెలియని వారు. అంటే తమ స్థితి ఏంటో, తన హృదయ స్థితి ఏంటో తెలిసిన వారు కొందరు ఉంటారు, తెలియని వారు కొందరు ఉంటారు. ఈ తెలిసినటువంటి స్థితి తెలియని స్థితిలో ఉన్నప్పుడు నిస్సహాయ స్థితి. కానీ తెలిసిన తర్వాత సరి చేసుకోవటం, బలపరుచుకోవటం, అనేకులకు ప్రయోజనకరంగా మనం ఉంచబడతాం. కనుక మన హృదయ స్థితి పర్ఫెక్ట్గా ఉండాలంటే ఒకటే, హృదయంలో వాక్యం ఉండాలి. మనం ఎప్పుడైతే వాక్యం వింటామో, వాక్యం చదువుతామో అది ఏమవుతుందంటే మన హృదయంలోకి వెళ్ళుద్ది. అందుకని అంటాడు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు అని అంటాడు. హృదయంలో ఏమైతే ఉందో అవే మాటలు వస్తాయి నోటి ద్వారా. కొంతమంది లోకాను చేత హృదయం నింపబడితే వాళ్ళు లోకానుసారమైన మాటలు మాట్లాడతారు. దేవుని వాక్యం చేత నింపబడ్డవాళ్ళు దేవుని సంబంధమైన వాక్యం దేవుడు మాట్లాడుతూ ఉంటారు, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడతారు. కనుక మనకి ప్రభువు మాట్లాడేది ఏంటంటే ఈ సందేశం ద్వారా నీ హృదయ స్థితి మొదట నీకు తెలియాలి. ఆ హృదయ స్థితి తెలియాలి అంటే నీవు వాక్యం చేత నింపబడాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యం చాలా ఇంపార్టెంట్, అది మనల్ని సరి చేస్తుందండి వాక్యం. అందుకనే పౌలు గారు తన శిష్యుడైన తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అంటాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అంటే దేవుని వాక్యం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తప్పుదిద్దుటకు హృదయంలో ఏమైతే ఉందో తప్పులు అవి దిద్దడానికి లేఖనం ఉపయోగపడుద్దట, వాక్యం ఉపయోగపడుద్ది. కనుక మన హృదయ స్థితి మార్చబడాలంటే, హృదయ స్థితిని తెలుసుకోవాలంటే, హృదయ స్థితిని మనం అనేకులకి ప్రయోజనకరంగా ఉంచాలి అని అంటే లేఖనాల్ని మనం చదవాలి, లేఖనాల్ని మనం ధ్యానం చేయాలి, లేఖనానుసారంగా జీవించాలి. అప్పుడు సమస్తం మీకు తెలియపరచబడుద్ది. భక్తుడైన ప్రవక్త అయిన యెషయా గురించి మాట్లాడినప్పుడు తన హృదయ స్థితి తనకు తెలియాలి. మొదట యెషయా గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం అంటాడు, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటిని ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదని ఎంచుకుని వారికి శ్రమ, తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకున్న వారికి శ్రమ, ద్రాక్షారసము త్రాగుట్లో ప్రఖ్యాతి నిందిన వారికిని మధ్యమ కలుపుట్లో తెగువ గల వారికిని శ్రమ. ఇవన్నీ కూడా శ్రమ 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 అని యెషయా ఆయన తెలియచేస్తున్నాడు. ఎందుకంటే ప్రవక్త కాకముందు తమ ప్రజలు పాడైపోయినటువంటి ప్రజల గురించి చెప్తున్నాడు. ఆయన ప్రవక్త కాకముందు, దేవుని వాక్యం చేత నింపబడకముందు ప్రజల గురించి, వాళ్ళ యొక్క స్థితిని గురించి ఆయన పాడైపోయిన తన ప్రజలకి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ప్రియమైన దేవుడారా, అదే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో దేవుని సన్నిధిలో యెషయా నిలబడ్డప్పుడు దర్శనం వచ్చినప్పుడు, దర్శనంలో దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడు, నేను నశించితిని,
రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చాడో, వాక్యం దగ్గరికి వచ్చాడో, వాక్యంతో నింపుకున్నాడో, జరిగింది ఏంటంటే అతడు పాపి అని గ్రహించాడు. అప్పటి వరకు ప్రజలు మీరు అయోగ్యులు కాదని వాళ్ళని విమర్శించాడు. అంటే ఇతరుల యొక్క హృదయ స్థితిని విమర్శించిన యెషయా ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చాడో, హృదయం వాక్యం చేత ఎప్పుడైతే సన్నిధ్యత నింపబడిందో, అతని హృదయ స్థితి అప్పుడు తెలిసి అయ్యో నేను పాపిని అన్నాడు. అంతకుముందు ప్రజలని పాపులని మరి విమర్శించినటువంటి యెషయా తన హృదయ స్థితి ఎప్పుడు తెలిసిందంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు తెలిసింది. అందుకే ప్రతి ఒక్కరు మందిర అనుభవం ఉండాలి, మందిరానికి వెళ్ళాలి, అక్కడ వాక్యం వినాలి, వాక్యాన్ని చదవాలి, ధ్యానం చేయాలి. ఆ వాక్యం ఏంటంటే మనమేంటో తెలియచేస్తుంది, మనల్ని తెలియపరుస్తుంది, మన హృదయ స్థితి తెలియపరుస్తుంది. కనుక నేను అపవిత్రుడను. రెండోది, అపవిత్రులైన మనుషుల మధ్య నివసిస్తున్నాను, నా సహవాసం కూడా అపవిత్రమైన స్థితిలో ఉంది గ్రహించాడు. ఎప్పుడంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయం గ్రహించబడుద్ది. అందుకని ఎవరికైనా మందిర అనుభవం ఉండాలి, వాక్య పఠన అనుభవం ఉండాలి, మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉండాలి. మనల్ని సరి చేస్తాయి ఇవన్నీ కూడా. 8వ వచనం అంటాడు దేవుడు, ఎప్పుడైతే యెషయా మరి పాపిని అన్నాడో, అక్కడ శరాపుల్లో కూడా బలిపేట కారు తీసుకుని నిప్పుని చేతబట్టుకు నా ఎదుగు దిగి వచ్చిన అన్నట్టుగా దాన్ని తగిలించను, నీ పెదవులు కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తాయమైన పవిత్రుడు కాబడ్డాడు. పవిత్రుడు కాబట్టి తర్వాత దేవుడు అంటున్నాడు, అనేక ప్రజల రక్షణార్థం నేను ఎవరిని పంపుదునని దేవుడు తనందరి తను మాట్లాడుకుంటే, యెషయా ఎప్పుడైతే హృదయ స్థితి తెలుసుకున్నాడో, పశ్చాత్తాపడ్డాడో, గ్రహించాడో, ఇప్పుడు అంటాడు అయ్యా నన్ను పంపుము. అందుకే 8వ వచనం, నేను ఎవరిని పంపుతున్నా మా నిమిత్తం ఎవడు పోవని ప్రభు సెలవేగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ప్రియమైన దేవుడా, యెషయా అంటున్నాడు నన్ను పంపించాయా. ఎప్పుడైతే అతని హృదయ స్థితి తెలియపరిచిందో, పాప పశ్చాత్తాపం కలిగిందో, అతనిలో ఒక మార్పు వచ్చిందో, ఇప్పుడు ఏమన్నాడంటే అనేకులకు ప్రయోజనకరంగా నేనున్నట్టు నన్ను పంపించంటున్నాడు. ఎందుకంటే అతని హృదయం గురించి తెలియపడింది కనుక సిద్ధపాటుపడ్డాడు. కనుక మరి అదే యెషయా మరి దేవుని వాక్యం చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 700 సంవత్సరాల క్రితమే ప్రభు పుట్టకముందే యేసు ప్రభు వారి యొక్క శిలువ కార్యాలు మొత్తం కూడా ప్రవచన రూపంగా వ్రాశాడు. అతని హృదయం ఎప్పుడైతే తెలియపరచబడిందో, అతని హృదయం నుంచి అంటే జీవజలధారలు వచ్చినాయి, ప్రవచన రూపంగా వ్రాశాడు. కనుక తమ స్థితి తెలియకముందు అనేక మందిని మాట్లాడినటువంటి యెషయా తన స్థితి తెలిసిన తర్వాత సరిదిద్దుకొని అనేకులకు ప్రయోజనకరంగా నిలబడ్డాడు. కనుక ముందు మన హృదయ స్థితి ఏంటో తెలియాలి. మనం పర్ఫెక్ట్ అనుకుంటాం, కానీ దేవుని వాక్యాన్ని చదివినప్పుడు నువ్వేంటో చెప్పుద్ది. ఆర్ఆర్కే మూర్తి గారు గొప్ప దేవుని సేవకుడు, ఆయన బ్రాహ్మణుడు, గొప్ప పండితుడు, ఉన్నత చదువులు కలిగిన వాడు. ఆయన యేసు ప్రభు వారిని గురించో క్రైస్తవుని గురించి విమర్శించాలని, పరిశుద్ధ గ్రంథంలో తప్పులు కొట్టుకోవాలని దాన్ని చదవడం మొదలెట్టాడు. కానీ ఈ గ్రంథం విశేషం ఏంటంటే జీవం కలిగింది కనుక ఆయనలోని తప్పులను, ఆయన హృదయ స్థితిని తెలియచేసినప్పుడు మారు మనసు పొంది అనేకుల రక్షణార్థం ఆయన చివరి శ్వాస వరకు ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన హృదయ స్థితి ఎక్కడ చెప్పబడిందంటే అప్పటిదాకా ఆయన నేను పర్ఫెక్ట్, క్రైస్తవం పర్ఫెక్ట్ కాదు, దేవుని పరిశుద్ధ బైబిల్ కరెక్ట్ కాదు అనుకున్నాడు. నేను కరెక్ట్ అనుకున్నాడు ఆయన. కానీ ఆయన కరెక్ట్ సరీష్ చేసింది ఏంటంటే దేవుని వాక్యం. కనుక మన హృదయం ఏమిటి అనేది అందరికీ తెలియదు. తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. మనం శ్రేష్టమైనటువంటి స్థితి దావీదు గురించి మాట్లాడినప్పుడు ప్రియమైన దావీదు ఆయన గొర్రెల కాపరిగా గొర్రెల దొడ్లో నుండి దేవుడు సింహాసనం మీదకు తీసుకొచ్చాడు. అయితే దావీదు తన స్థితిని ఎరిగి దేవుణ్ణి ఆరాధించినటువంటి వాడు. దావీదు తన స్థితిని ఎరిగి దేవుణ్ణి ఆరాధించినవాడు. అందుకని దావీదుకు గొప్ప పేరు ఏంటంటే ఆయన హృదయానుసారుడు అని పేరు. అంటే దేవుడు హృదయం తెలిసినవాడు. కనుక దేవుని యొక్క సన్నిధి దావీదు హృదయంలో ఉంది. అందుకని ఆయన హృదయం ఈయన హృదయం. కనుక ప్రియమైన యోనాతాను దావీదు హృదయాలు కలిసిపోయినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క హృదయం ఏంటో తెలిసినవాడు దావీదు. కనుక దావీదు దేవుని హృదయానుసారంగా జీవించాడు. దావీదు గొప్ప లక్షణాలు మనం చూడాలంటే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 164వ వచనం అంటాడు, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అంటాడు. దినమునకు 7 మార్లు దేవుడు స్తుతిస్తున్నాడంటండి.
దావీదు గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం మీదకి రాజుగా చేపట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని కారణాలు మీకు తెలియజేస్తా. అలాగే మనం కూడా ఉంటే మనం కూడా ఆ రీతిగా దీవించబడతాం. అందుకని అంటాడు దావీదు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. అంటే పొర్లే అనుభవం అంటే అట్టడుగు స్థాయి నుంచి అత్యధిక స్థాయికి దేవుడు హెచ్చించడానికి ఏంటంటే దేవుని హృదయాన్ని కనుగొన్నాడు దావీదు. కనుక తన హృదయాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకున్నాడు. మనం కూడా దేవుని హృదయాన్ని గ్రహించి, ఆయన హృదయం గ్రహించాలంటే వాక్యం చెప్పుద్ది. దేవుని హృదయం ఏంటో వాక్యం చెప్పుద్ది. దాని ప్రకారం మన హృదయాన్ని కానీ మార్చుకుని జీవిస్తే దావీదు ఎలాగా ఆశీర్వించబడ్డాడో నీవు కూడా ఆశీర్వించబడతావు. నీవు కూడా ఆశీర్వించబడతావు. ఈరోజు నీకున్నట్టు ఏ కొరత అయినా సమృద్ధిగా మార్చబడుద్ది. అనారోగ్యాలు ఆరోగ్యాలుగా మార్చబడతాయి. అప్పుల భారాలు సమృద్ధిగా మార్చబడతాయి. ఉన్న కష్టాలు సమస్యలన్నీ కూడా సంతోషంగా మార్చబడతాయి. దావీదులాగా మనం కానీ ప్రభువుని ఆరాధించగలిగి ఆయన హృదయానికి అనుకూలంగా మన హృదయాన్ని మార్చుకోగలిగితే ఒకటి ఏంటంటే 7 మార్లు దేవుడు స్తుతించాడట. దేవుని స్తుతించుట నైవేద్యం. దేవునికి నేను నైవేద్యము అర్పించుచున్నానంట. నైవేద్యం అంటే దేవుణ్ణి స్తుతించుట. అందుకని యెహోవాను స్తుతించుట మంచిది అంటాడు. ఎందుకు మంచిది? మనము బలపరచబడతాం. 96వ కీర్తన 8వ అధ్యాయాలు అంటాడు, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడే. ఆయన మహిమ చెల్లించాలట. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి అంటే స్తుతి చెల్లిస్తూ, దేవుని ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతూ ఆయన చేసిన కార్యాలని. రాహాబని వేశ్యంది, అయ్యా మీ దేవుడు యెహోవా గొప్పవాడు, ఆయన భూమంతుడే కాదయ్యా ఆకాశముందును గొప్పవాడు. అదిగో ఎర్ర సముద్రమును పాయలు చేసినప్పుడు, మీ శత్రు రాజులను జయించినప్పుడు యెహోవాను గురించిన మాటలు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడు అంత గొప్ప దేవుడు కనుక ఆయన మహింపరిచింది. కనుక అది నైవేద్యం అని అంటే ఆయనను ఘనపరచుట, ఆయన వీరస్వర కార్యాలని శ్లాఘించుట, స్తుతించుట. దేవుని స్తుతించాలి ఎక్కువగా. మనకి కొన్ని మందిరాల్లో ఎలా ఉంటుందంటే ఒక అరగంట ప్రార్థన చేస్తే గంట స్తుతిస్తారు. అంటే ప్రార్థన మనం అడిగేదానికంటే దేవుడిచ్చిన అడిగి థ్యాంక్స్ చెప్పడం ఎక్కువ చేయాలి. ప్రార్థన అంటే అడగటం ఒక అరగంట చేస్తే, ఉదాహరణ చెప్తున్నాను, అంటే దీనికి మించి 2 అంతలుగా దేవుడిచ్చిన దాన్ని స్తుతిస్తూ థ్యాంక్స్ చెప్తూ స్తుతించటం, అది గంట సేపు అంటే ఉదాహరణకి. అలాగే ఎక్కువగా స్తుతించాలి. కానీ దావీదు 7 మార్లు స్తుతించేవాడట. మనం కూడా రీతిగా ప్రతిదాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు చేసింది. అలాగే కీర్తనలు 63:1 అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదుకుదునంటే ప్రార్థన చేస్తాను. యేసుప్రభు వారు కూడా ఇంకా చీకటి ఉండగానే వేకువనే ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడట. అలాగే దావీదు కూడా ఇక్కడ ఏంటంటే వేకువని దావీదు యూదారణ్యంలో ఉండగా రచించిన కీర్తన అట. అరణ్యంలో ఉండి కూడా అదేమంటే వేకువని నిన్ను వెదకుదును అంటే ప్రార్థన చేస్తాను. అంటే వేకువని లేచి మనం ప్రార్థన చేయాలి. నీవు ఆశీర్వించబడాలంటే ప్రియమైన బిడ్డా, నీ హృదయం ఎలాగ ఉండాలంటే దేవునికి అనుసంధానం వేకువనే చేయాలి. అక్కడి నుంచే ప్రారంభించాలి. తర్వాత మరొక మాట ఏంటంటే రాజుల 1వ గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం అంటాడు, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయవై నీతిని బట్టి నడుచుకుని నేను నీకు సెలవిచ్చిన తండ్రి ప్రకారం చేసి నా కట్టల విధులను అనుసరించిన ఎడలా. తన కుమారుడు అంటున్నాడు, దావీదు కుమారుడు అంటున్నాడు, నీ తండ్రి నడిచినట్లు నీవును యథార్థ హృదయవై. దావీదు ఆశ్రయించబడటానికి కారణం అతని హృదయం యథార్థమైంది. హృదయ స్థితి గురించి మాట్లాడాడు. హృదయము వేకువని లేచి స్తుతించేది. దాని హృదయము 7 మార్లు దేవుని స్తుతించేది. అలాగే యథార్థ హృదయంతో నడుచుకున్నాడంట. నీతిగా నడుచుకున్నాడు, అందుకని ఆశీర్వించబడ్డాడు. అలాగే ప్రియమిత్రుడా, సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయం 17వ వచనం అంటాడు, ఇశ్రాయేలులకు దీపం వంటి వాడు అని రాస్తుంది. ఇశ్రాయేలులకు దీపం వంటి వాడు అంటే వెలుగు. అంటే వారంతా చీకట్లో నడుస్తూ ఉండగా వెలుగైన యేసుక్రీస్తు వైపు వాళ్ళు నడిపించేటటువంటి వాడు దావీదు. కనుక మనం కూడా ఆశ్చర్యించబడాలంటే, మన హృదయం దేవునికి అనుసంధానం చేయబడి దీవించబడాలంటే మనము చీకట్లో నడుస్తున్న అనేకుల్ని వెలుగులోకి నడిపించాలంటే రక్షణలోకి నడిపించాలి. నీ సాక్ష్యం ద్వారా, నీ సువార్త ద్వారా అనేకుల్ని వెలుగు అంటే యేసు ప్రభు వారి దగ్గరికి నడిపించాలి.
ఇదిగో అంటున్నాడు, ఇదిగో గడాంధకారపు లోయలో సంచరించినను నేను భయపడను, ఎందుకంటే దేవుడు వెలుగుగా ఉంటాడు. అందుకని మరణ ఛాయలో నివసించే వారు ఒక వెలుగును చూసిరి, వారి మీద ఒక వెలుగు ప్రకాశించింది అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. వెలుగు కనుక దీపం అంటే వాడంటే దేవుణ్ణి చూపించాడు అనేక మందికి. అలాగే సమూయేలు 2వ గ్రంథం 19:27 వచనంలో అంటాడు, దేవదూత వంటి వాడు అన్నారు ఇక్కడ దావీదుని గురించి. దేవదూత వంటి వాడు అంటే దేవునికి ప్రజలకి అనుసంధానం దేవదూతలు. కనుక దావీదు కూడా ఎలాగంటే రాజుగా ఉండటం కంటే కూడా యాజకుడికి ఉండటానికి చాలా సంతోషం. కారణం ఏంటంటే దేవుని మందిరం పోదని జనులు అన్నప్పుడు నేను ఎంతో సంతోషించాను. దేవాలయంకి వెళ్ళే అనుభవం అంటే దావీదు చాలా ఇష్టం. దేవదూతం అంటే వాడు అని అంటే దేవుని యొక్క శ్రేష్టమైన మాటల్ని ప్రజలకు తెలియచేసేటటువంటి వాడు. అలాగే కీర్తన గ్రంథం 78:70 అంటాడు, దేవుడు కోరుకున్నవాడట. నేను ఇతడే. సమూయేలు ప్రవక్త మరి యెషయా దగ్గరికి వచ్చి నీ కుమారులు ఒకటి రాజుగా చేయమని దేవుడు చెప్పాడు, నేను తైలం తీసుకొచ్చాను, కొమ్ముతో వాడేమో తైలం పోసి అభిషేకించాలి రాజుగా అన్నప్పుడు అందరినీ పిలిచాడు, కుమారులందరినీ పిలిచాడు. కానీ దేవుడు అంటున్నాడు వీరు కాదు వీరు కాదు వీరు కాదు అంటున్నాడు. సమూయేలు అన్నాడు, యెషయా ఇంకెవరు ఉన్నారా నీ బిడ్డల్లో ఒకరిని అభిషేకించమన్నాడు దేవుడు. అప్పుడు అన్నాడు, ఆ కడపటివాడు ఒకడు ఉన్నాడండి గొర్రెలు కాస్తా ఉన్నాడంటే పిలవమన్నాడు సమూయేలు. పిలిచినప్పుడు దూరంగా ఉండగానే దావీదు దూరం నుంచి వస్తూ ఉండగానే దేవుడు సమూయేలు ప్రవక్త అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుని చేత కోరబడ్డాడండి. మార్కు సువార్త 3:12-13-14 వచనాలు రాస్తుంటుంది, తనకిష్టమైన వారిని పిలువగా ఆయన వారి వద్దకు వచ్చి ఉండిరి. తనకిష్టలుగా ఉండాలి మనం, ఆయన కోరేవాళ్ళుగా మనం ఉండాలి, ఆయన ద్వేషించేవాళ్ళుగా ఉండకూడదు. కనుక దావీదు దేవుని చేత కోరబడ్డవాడు అంటే ఆయన హృదయం ప్రకాశానుసారం జీవించిన వాడు కనుక. అలాగే సమూయేలు 2వ గ్రంథం 18:3 వచనం అంటాడు, 10,000 మందిలో సాటి అయిన వాడట దావీదు. అయ్యా మేమంతా కూడా దానికి వెళతాం, ఒకవేళ మరణించవచ్చు మరణించకపోవచ్చు, మేము ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ నువ్వు రాజువి, నువ్వు యుద్ధంలోకి వచ్చి నువ్వు ఇది అవ్వకూడదు, కానీ నువ్వు అంతఃపురంలోనే ఉండాలి. కారణం ఏంటంటే 10,000 మందికి సాటి అయినటువంటి బలాఢ్యుడు నువ్వు. యేసు ప్రభువారి గారు చెప్పబడేది ఆయన 10,000లో చూడదగ్గ ఎన్నిక చేయని పని కనుగొనగలిగిన వాడు, అంత సౌందర్యవంతుడు. అది ప్రభువుని గురించి పోల్చబడింది. దావీదు గురించి 10,000 మందితో సాటి అయిన వీరుడు నువ్వు అన్నాడు కనుక. అలాగే సమూయేలు 2వ గ్రంథం 17:18 అంటాడు, యుద్ధము చేయుటలో ప్రావీణ్యత గలవాడట. అబ్షాలోముతో అంటాడు, చెప్తూ అంటాడు, ఒకవేళ అరణ్యంలో దావీదు ఉన్నా, ఆయన దగ్గర బలాఢ్యులు ఉన్నా, ఆయన యుద్ధంలో ప్రావీణ్యం కలిగిన వాడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు దావీదు. మనం కూడా ప్రార్థన అనే యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాళ్ళుగా ఉండాలి. దావీదులు ఇన్ని లక్షణాలు ఉంటమే దేవుడు కోరుకున్నాడు, దీవించాడు. సమూయేలు 2వ గ్రంథం 14:20 అంటాడు, దేవదూతల వంటి జ్ఞానం గలవాడట. దావీదు గురించి చెప్పబడ్డమాట, దేవదూతల వంటి జ్ఞానము, పరసంబంధమైన జ్ఞానం కలిగిన వాడు. సమూయేలు 1వ గ్రంథం 13:14 అంటాడు, యెహోవాకు దావీదు హృదయానుసారుడు అంటే చిత్తానుసారుడు, ఆయన చిత్తం ఏమో దాని ప్రకారం నెరవేర్చేటటువంటి వాడు. ఇన్ని లక్షణాలు దావీదులో ఉన్నాయి ప్రియమిత్రుడా. కనుక దావీదు అని అంటాడు, నేను నరుడును కాను నేను పురుగునని కీర్తన 22:6 అంటాడు. అంటే ప్రియమిత్రుడా దేవుని దగ్గర తగ్గించుకున్నాడు కనుక హెచ్చరించబడ్డాడు ప్రియమిత్రుడు. కనుక మన హృదయ స్థితి తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. వాక్యాన్ని ఎరిగిన వాడు కనుక దావీదు ఈ రీతిగా దేవుని విషయాలు ఇన్నున్నాడు కనుక ఇంతగా ఆశీర్వించబడ్డాడు. మరి ఆయనకి మరి స్తుతించేవాడు, ప్రార్థన చేసేవాడు, యథార్థంగా ఉండేవాడు, దీపం వంటి వాడు, మరి దేవదూత వంటి వాడు, దేవుడు కోరుకున్నవాడు, 10,000 మందితో సాటి అయినవాడు, ఇన్ని ఆశీర్వాదాలు, ప్రావీణ్యం కలిగిన వాడు, దేవదూత జ్ఞానం కలిగిన వాడు, దేవుని హృదయానుసారుడు, ఇన్ని ఆశీర్వాదాలు అతనిలో ఉండడానికి కారణం ఏంటంటే దావీదు హృదయము దేవుని హృదయానుసారంగా జీవించే జీవితం. నీవు కూడా ఆ రీతిగా జీవించగలిగితే ఆశీర్వదించబడతావు. పౌలు కూడా అంటాడు, అయ్యా నేను అపోస్తలులందరూ తక్కువ వాడిని, యోగ్యుని కాను అని తను తగ్గించుకున్నాడు. కనుక ఎప్పుడైతే అతని హృదయం ప్రభువుకి అప్పగించుకున్నాడో ప్రేమితుడురా యేసుక్రీస్తుకు అతసాక్షిగా నిలబడ్డాడు. అలాగే ప్రేమితుడు తప్పిపోయిన కుమారుడు లోకాసువార్త 15వ అధ్యాయంలో రాయబడే మాటల్లో తన గురించి ముందు తన హృదయాన్ని తెలియని రోజుల్లో లోకంలోకి వెళ్ళిపోయాడు. తన హృదయం లోకంలో ఉన్నది,
ఆ స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే తన హృదయ స్థితి తెలుసుకున్నాడో తండ్రి జ్ఞాపకం వచ్చాడు. కనుక ముందు మన హృదయ స్థితి తెలియాలి. మన హృదయ స్థితి మనకు ముందు తెలియాలంటే వాక్యం చదవాలి. వాక్యం చెప్పుద్ది. లోకాసువార్త 15:17 అంటాడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాడరికి అన్నము సమృద్ధి, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. ఎప్పుడైతే బుద్ధి వచ్చిందంటే, ఎప్పుడైతే అతనికి జ్ఞానోదయం అయిందో, హృదయ స్థితి తెలిసిందో, జ్ఞాపకం తండ్రి జ్ఞాపకం వచ్చాడు. అంతకుముందు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడైతే నష్టపోయాడో ఏం జ్ఞాపకం వచ్చిందంటే, ఆ హృదయ స్థితికి జ్ఞాపకం వచ్చిందంటే తండ్రి దగ్గర ఉన్నటువంటి సమృద్ధి జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే అతని హృదయం కదిలించబడి ఒక పశ్చాత్తాపంతో నింపబడిన తర్వాత, హృదయ స్థితి మార్పు వచ్చిన తర్వాత అతనికి పరసంబంధమైన కనపడటం మొదలెట్టినాయి. ఎందుకంటే 19వ వచనం అంటాడు, ఇక మీద నీ కుమారుడు అనిపించుడు యోగ్యుడను కాను. ఒక డెక్లరేషన్ ఇస్తున్నాడు. హృదయం ఎప్పుడైతే మారిందో ఒక డెక్లరేషన్ ఇస్తున్నాడు. కనుక మొదట నీ హృదయ స్థితి మారాలి. కనుక అక్కడ తండ్రి చేత అతను సత్కరించబడ్డాడు. కనుక ప్రేమితుడురా, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన హృదయ స్థితి ఎలాగుంది ఒకసారి ఆలోచించేయాలి. మనకు మనం కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది, కానీ మనల్ని సరిచేసేది దేవుని వాక్యం. దేవుని వాక్యం చదివి, దేవుని వాక్యాన్ని చదివి నువ్వు మోకరించి దేవునితో మాట్లాడే అనుభవంలోకి వెళ్ళినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అందుకని దావీదు అంటాడు, నా హృదయంలో ఏమైతే దోషాలు ఉన్నాయో అవి నాకు నువ్వు తెలియచేయి అంటాడు. దావీదు తెలియదనే కొన్ని జ్ఞాపకం ఉండకపోవచ్చు, కొన్ని తెలియకపోవచ్చు, కానీ ఏమంటాడు, తెలియచేయి, అవి నేను సరి చేసుకోవటానికి చేయి. కనుక వాక్యం ఏంటంటే మన పాదములకు, మన నడకకి, మన ప్రవర్తనకి, మన జీవితానికి దీపం వంటిది వాక్యం. వాక్యాన్ని మనం చదవాలి. వాక్యం చదవటం అనగా ప్రేమితుడా, యేసుక్రీస్తే వాక్యం. అదేందు వాక్యం ఉండను, వాక్యం దేవుని ఎదుడను, వాక్యమే దేవుడై ఉండను. దేవుడైనట్టు వాక్యం ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు. ఆయన శరీరధారిగా వచ్చి ఈ లోకంలో ఆ వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి ఆయన వచ్చి పరిశుద్ధుడికి వచ్చి, పరిశుద్ధులు జీవించి, పరిశుద్ధ రక్తాన్ని శిలువలో చిందించి, ఎవరైతే రక్తంలో కడగబడతారో, ఎవరైతే యేసుని విశ్వాసం ఉంచుతారో వారంతా కూడా హృదయాలు మార్చబడి, దేవునికి అనుకూలమైన స్థితిలో మార్చబడి పాపులు పవిత్రులుగా చేయబడతారు. పాపపు హృదయము. అందుకనే ఎవడైనాను క్రీస్తు యేసునందు ఎడలవాడు నూతన సృష్టి, నూతన హృదయం వస్తుంది. ఇదిగో పాత విగంచిన సమస్తము నూతనమైన నూతన హృదయం. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలంటాడు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మీరు ధరించుకోండి. ఎఫెసీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం హృదయంలో ఉన్న స్వభావమును వదులుకొని, ఆ పాత స్వభావాన్ని, పాత హృదయాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారు అయి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మీరు ధరించుకొనవలెను. నూతన హృదయము. అందుకే అంటాడు, నా కుమారుడా నీ హృదయం నాకేమో, నీకు నేను నూతన హృదయము, మాంసపు హృదయం, మెత్తని హృదయాన్ని ఇస్తానంటున్నాడు. కనుక మన హృదయం ప్రభువుకు సమర్పించుకుంటే ఆ యేసు ప్రభు వారు మనలోనికి వచ్చి ఆయన్ని మనల్ని ఓల్చి మనల్ని పవిత్రులుగా చేసి మన హృదయ స్థితిని మార్చి దేవునితో అనుసంధానం చేసి దేవుని ఆరాధించేవారుగా చేసి మనల్ని ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. కనుక ముందు మన హృదయం మారాలంటే ప్రభుని మన హృదయంలోకి ఆహ్వానించాలి. దేవుని వాక్యం మనలోనికి వచ్చుట అనగా యేసుక్రీస్తుని మన హృదయంలోకి మారు మనసు ద్వారా, పాపక్షమాపణ ద్వారా, యేసుక్రీస్తుని బాప్తీసం ద్వారా పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటా ఉంటే యేసుక్రీస్తు మనలోనికి వస్తాడు. వచ్చినప్పుడు మన హృదయ స్థితి మార్చబడుద్ది. కనుక ఇప్పుడు దేవునితో అనుసంధానం చేయబడ్డ హృదయంతో మనం ఉన్నప్పుడు మనం అన్ని విషయాల్లో బహుగా ఆశీర్వించబడతాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమమయుడ మీకు వందనాలయ్యా. చేరువచ్చిన బిడ్డల్ని, ఈ వాక్యం వింటున్న బిడ్డల్ని ఆశీర్వించమని, వాళ్ళ హృదయ స్థితి మార్చి అన్ని విషయాలు వదిలిచ్చేయమని, మీకు అనుకూలమైనటువంటి హృదయానుసారులుగా చేసి ఆశీర్వాదాలతో నింపమని నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.